భారతదేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు విశేషంగా సహాయ సహకారాలు అందించిందని, ఓట్లు సీట్లు తరహా రాజకీయాలు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో చేయలేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. బీజేపీ జనసేన టీడీపీ పొత్తులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనపైన నాగోతు రమేష్ నాయుడుతో సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి ముఖాముఖి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. భారతీయ జనతా పార్టీ కీలక నేతలైనటువంటి జాతీయ అధ్యక్షులు నడ్డా గారితో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా మార్పులు చేసుకోబోతా ఉన్నాయి. ఈ గందరగోళానికి కొద్ది రోజుల్లోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఈ భారతీయ జనతా పార్టీతో అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చర్చలు జరిపేటటువంటి సమయంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో అన్నటువంటి అంశం పైన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు గారు ఉన్నారు. అన్న నమస్తే. అసలు ఈ చంద్రబాబు నాయుడు బీజేపీని కలవడం, ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని కలవబోతా ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనుకుంటున్నారు? ఒకటి, ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీకి సరైనటువంటి సూచనలు ఏవి రాలేదు. అది మనం పొత్తు ఉంటుందా ఉండదా అనేటువంటి విషయాల మీద పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి సమాచారం లేదు. కేంద్ర నాయకత్వం దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అనేక రకాలైనటువంటి నితీష్ కుమార్ గారు కావచ్చు, ఆర్ఎల్డీ అధినేత కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మాట్లాడుతున్నారు, చర్చలు జరుపుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉంటాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒకటి వాస్తవం, ఆంధ్రప్రదేశ్ మాత్రం అనామకమైనటువంటి ప్రదేశ్గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో. రాబోయే రోజుల్లో ఉన్న ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని పూడ్చాలి అంటే ఒక సానుకూలమైనటువంటి దాన్ని అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి రావాలనేది మాత్రం వాస్తవం. ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఉదారంగా సహకరించింది. మాకు ఓట్లు సీట్లు లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మాకు భిన్నమైనటువంటి పంతా ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అతన్ని చూడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడకూడదు, నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలోకి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నెట్టవేస్తే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ను కూడా దాటి ఈ ఉద్యోగస్తులకి ఇబ్బంది రాకుండా ఉండాలి, ప్రజలకి అందాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇబ్బందులు రాకూడదని నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆంధ్రప్రదేశ్ సహకరించింది. చివరికి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పోలవరం అనేది ఒక జీవనాడి. అలాంటి పోలవరానికి కావాల్సిన నిధులు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికి కూడా వాటిని సద్వినియోగం చేసుకోలేక అక్కడ కూడా పగుళ్ళు వచ్చేటువంటి పరిస్థితి, నాసిరకమైనటువంటి పనులు చేయడం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అనుభవం లేమితో ఉన్నటువంటి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి పోలవరాన్ని తాత్సారం చేసినటువంటి తన యొక్క స్వార్థం కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం కక్ష సాధింపులో భాగంగా పోలవరాన్ని పడకేసే పరిస్థితి తీసుకొచ్చాడు. వీటన్నిటి రీత్యా రాబోయే రోజుల్లో మాత్రం ఒక పరిష్కార మార్గం అయితే లభిస్తుంది 2024 ఎన్నికల కారణంగా. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే పార్లమెంట్లో కావచ్చు, అటు రాజ్యసభలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ మద్దతు తెలిపారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలిపింది. మరి ఎన్డీఏ కూటమిలోకి వైసీపీ ఎందుకు రాలేదు? ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటారు? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మంచి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణలకు ఇది అన్ని విశాలమైనటువంటి మద్దతు లభించినటువంటి సందర్భాలు మనం చూసాం. దాంట్లో కేసీఆర్ గారు కూడా మద్దతు ఇచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి బీఎస్పీ మద్దతు ఇచ్చింది చాలా అంశాల్లో. ఆమె మాకు భిన్నమైనటువంటి ధ్రువమే అయినప్పటికీ కూడా దేశ విశాల ప్రయోజనాల విషయంలో కానీ, లేకపోతే రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి సమయంలో కానీ ఇలాంటి విషయాల్లో కొంత వాళ్ళకు కూడా మైలేజ్ రావాలంటే మంచి పనిని సమర్థించాలనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చారు. అవి కొన్ని అంశాల ప్రాతిపదికన మాత్రమే ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్కు మేము చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో, ఆర్థిక సహకారం ఏదైతే ఉందో అది మాత్రం రాజకీయపరమైనటువంటిది కాకుండా, మైలేజ్ కోసం కాకుండా, ఓట్లు సీట్ల కోసం కాకుండా, ప్రజల ఇబ్బందులు పడకూడదు,
ఉద్యోగస్తులు ఇబ్బందులు పడకూడదు, ఇక్కడ ఉన్నటువంటి యువత పేదలు ఇబ్బందులు పడకూడదు, గృహం లేనటువంటి ఏ పేదవాడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, ఒకప్పుడు అన్నం పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్, ఈరోజు అన్నం కోసం అలో లక్ష్మణ అనాల్సినటువంటి దుస్థితి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇతోధికమైనటువంటి సహకారం అందించడం జరిగింది. జనసేన బీజేపీ అలయన్స్ అని చాలా రోజుల నుంచి ఉంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా అలయన్స్లో ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ కేంద్ర బిందువుగా చేసుకొని 3 పార్టీలు ఒకవేళ కలిసే అవకాశం కనిపిస్తున్నట్లుగా ఉంది రాజకీయ పరిణామాలు చూస్తుంటే. ఒకవేళ కలవకపోతే జనసేన బీజేపీ కొనసాగుతాయంటారా, లేదంటే భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్ళే పరిస్థితులు ఉంటాయంటారా? సో మనం కేంద్రంలో ఒక అర్థవంతమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఏదో రకమైనటువంటి పాజిటివ్ వాతావరణం ఉంది. ఇప్పుడు మనం నెగిటివ్ థాట్స్ అవసరం లేదనే అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి అనేకమైనటువంటి ప్రయోజనాలు కల్పించిందని చెప్తా ఉన్నారు. మరొకవైపు పోలవరం కావచ్చు, లేదంటే విశాఖకు సంబంధించిన రైల్వే జోన్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్లే చేయలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారైనా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఓట్లు సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. రైల్వే జోన్కు సంబంధించి మా కమిట్మెంటు, హరిబాబు గారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగానే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆ ప్రాంతం నుంచి. వారు చేసినటువంటి ప్రయత్నం కారణంగా మేము ఆ రోజు రైల్వే జోన్ ప్రకటించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు కొంత అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కారణంగా ఈరోజు రైల్వే జోన్ ఏర్పడింది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో, ఇలా నిధుల విషయంలో కానీ, పథకాలు ప్రవేశపెట్టడంలో కూడా ఆంధ్రప్రదేశ్ని ప్రథమంగానే ప్రాధాన్యత ఎప్పుడు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఆ విధమైనటువంటి సఖ్యతతో కూడినటువంటి పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నాం. గతంలో భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా రాజంపేట పార్లమెంటుకు పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కూడా ఈ పొత్తులలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ అలయన్స్ ఒకేలా కుదిరితే రాజంపేట భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటారు రంగంలో అనుకోవచ్చా? ఇది కేంద్ర నాయకత్వం దగ్గర అన్ని పార్లమెంట్లకు సంబంధించినటువంటి బీజేపీకి సంస్థాగతంగా ఎక్కడ పట్టు ఉంది అనేటువంటి అవగాహన పూర్తి ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే మనకు సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఎక్కడ సంస్థాగతంగా బలంగా ఉన్నామో అక్కడ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ దృష్టి పెడుతుంది. పొత్తులు అనేది అది తర్వాత విషయం, దాన్ని ఫైనల్ అయిన తర్వాత మాత్రమే చర్చించుకోవాలి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో షర్మిల ఎంట్రీ తర్వాత ఎక్కువగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేయలేదు, అయినప్పటికీ వైసీపీ అంటే తన అన్న కూడా సపోర్ట్ చేస్తున్నాడని ఒక ఆరోపణలు చేస్తూ ఉంది. ఇది దీంట్లో ఎంతవరకు అంతా సత్యదూరమైనటువంటి మాటలు. ఆమె రంకెలేసేది ఒక అలవాటు ఆమెకి. ఒక పొలిటికల్ అన్ఎంప్లాయీ ఆమెకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నటువంటి పీసీసీకి ఎంతో కొంత వాళ్ళ నాన్నగారు చరిస్మా ఉంది కాబట్టి, ప్రజల్లో ఇంకా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమెని పీసీసీ అధ్యక్షురాలుగా పెట్టారు. వచ్చినప్పటి నుంచి ఆమె నిత్యం మీడియాలో ఏదో ఒక విధంగా సామాజిక మాధ్యమాల్లో కనపడాలనేటువంటి తపంతో పిచ్చిగా మాట్లాడుతుంది. ఒకటి వాస్తవం, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. విభజన సమయంలో చేసినటువంటి ఘోరమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి లోపాల కారణంగా ఆంధ్రప్రదేశ్కి ఈ రోజుకి కూడా కష్టాల కళ్ళలో కొట్టుకుపోతున్నాం మనందరం కూడా. కాబట్టి ఇవి ఎవ్వరూ మర్చిపోలే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈవెందో రాజశేఖర రెడ్డి గారు మళ్ళా పుట్టిన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేసే ప్రసక్తే లేదు. ఇది షర్మిల గారి యొక్క మాట్లాడే మాటల్లో కనీసం స్పష్టత లేదు, విశ్వసనీయత లేదు. ఆమె హృదయానికి తెలుసు ఇది మనం తప్పు మాట్లాడుతున్నామని, కానీ తప్పదు ఆమెకు మీడియాలో కనపడాలంటే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో ప్రతి ఇయర్ ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, మెగా డిఎస్సీ చేస్తామని, అనేకమైనటువంటి అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి సిపిఎస్ విషయంలో ఇలా అనేక ఆరోపణలు చేసి తప్పినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎలాంటి ఉద్యమాలు చేసిందంట? జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం మద్యం సీసాలనే అన్నగారి బిడ్డ అయినటువంటి ఆడపడుచు పురంధేశ్వరి నేరుగా రోడ్ల మీద మద్యం బాటలు బాగలగొట్టింది. ఇసుక ర్యాంపులన్నీ విజిట్ చేశాము.
ఇది రాష్ట్రంలో ఆలయాల మీద శ్రీరామచంద్రుడు శిరచ్ఛేదనం చేస్తే ఉద్యమాలు చేసాం, అరెస్ట్ అయ్యాము. అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే వైఫల్యం చెందినటువంటి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి 450 మందికి ఇల్లు కట్టి లేకపోతున్నావు, ఇక్కడ నష్టపోయినటువంటి బాధితులకి నువ్వు సహకారం 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా చేయలేనటువంటి దుస్థితి అని చెప్పి ప్రత్యక్షంగా పోరాడాం. ప్రజలకు మా నిధులతోటి సేవ చేసాం. అదే సమయంలో న్యాయస్థానంలో పోరాడుతున్నాం. మరోవైపు నేషనల్ హ్యూమన్ రైట్స్ను కూడా సంప్రదించడం జరిగింది. ఈ రాష్ట్రంలో చాలు ఉదాహరణ. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అభ్యర్థులకు ఓటు వేయాలంటే మేము ఇది చేశామని చెప్పడానికి భారతీయ జనతా పార్టీ ఏం చెప్తారు? ఇండ్లు ఇచ్చాం. ఈరోజు మనం నడిచేటువంటి హైవేలన్నీ కేంద్ర ప్రభుత్వమే. ఈరోజు ప్రిస్టేజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మాయే. కరోనా కష్ట సమయంలో ఏ పేదవాడు పస్తుండకూడదని బియ్యం ఇచ్చింది మేమే. అదే కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో 100కి 100% విద్యుదీకరణ చేసాం. సోలార్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన మేము పూర్తి చేస్తాం. ఇప్పటి వరకు వైఫల్యం చెందిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎటు వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఈవెన్ దో విశాఖకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణకు జరగదు, అది కేవలం విష ప్రచారం మాత్రమే, ఆందోళన చెందొద్దని చెప్తాం. రైల్వే జోన్ని వెంటనే ఏర్పాటు చేస్తాం. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సాగరమాల ప్రాజెక్టును చేస్తాం. కేంద్ర ప్రభుత్వం చెన్నై విశాఖ చెన్నైతో పాటు చెన్నై బెంగళూరు క్యారిడార్ ఏదైతే ఉందో ఆ క్యారిడార్కి సంబంధించిన పనులు చాలా వేగవంతం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. పరిశ్రమలన్నీ రావడానికి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వలసపోకుండా పరిశ్రమలకు సంబంధించినటువంటి యాజమాన్యానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక సానుకూలమైనటువంటి రహదారిని ఇక్కడ నిర్మిస్తాం. చివరి ప్రశ్న, రాయలసీమకే తలమాలికమైనటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఉక్కు ఫ్యాక్టరీని నేనే నిర్మిస్తాను, కేంద్రంను కూడా నేను అడగను అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాధ్యత. 3 సార్లు శంకుస్థాపన చేశాడు. అది ఆయన్ను ప్రశ్నించాల్సినటువంటి సందర్భం. ఓకేనా, థ్యాంక్ యూ.